ఓం 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 భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ. నమస్తే మాతాజీ. నమస్తే అందరికి. మనం ఈరోజు ఋగ్వేదాది భాష్య భూమికలో ముక్తి విషయంలో ముందుకు సాగుదాం. యోగ దర్శనంలోని మరొక సూత్రము సత్వ పురుషయోహో శుద్ధి సామ్యే కైవల్యమితి. సూత్రం ఏంటి? సత్వ పురుషయోహో, ఇక్కడ సత్వ పురుషయోహో అంటే అకారాంత పుల్లింగ శబ్దం తీసుకుంటే ఇక్కడ పురుషయోహో సత్వము మరియు పురుషుడు రెండు ఉన్నవి. ఇక్కడ ఆ సత్వ పురుషులు అనగా సత్వమునందు పురుషుని యందు. మనం అకారాంత రామ శబ్దం తీసుకుంటే రామయోహో ఏ విభక్తి వస్తుంది? బాగా సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు చెప్పండి. రామయోహో ఎక్కడొస్తుంది? షష్ఠి విభక్తి. ఏ వచనం? ద్వివచనం. ద్వివచనం. షష్ఠి విభక్తిలోని ద్వివచనం అంటే అక్కడ రెండు, ఇద్దరు రాముల యొక్క. అవునా? ఎప్పుడైతే ద్వివచనం వస్తుందో అంటే ఇద్దరు. అలాగే ఇక్కడ సత్వ పురుషయోహో శుద్ధి సామ్యే కైవల్యమితి అంటాడు. సత్వమునందు పురుషుని యందు శుద్ధి అయినప్పుడే కైవల్య ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. మోక్షం ఎవరికి లభిస్తుంది అంటే ఏమంటున్నాడు? సత్వమునందు పురుషుని యందు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఇక్కడ ఒక ప్రకృతి ఉంది, ఆ తర్వాత మరొకటి పురుషుడు ఉన్నారు. పురుషుడు అన్నప్పుడు ఎవరిని తీసుకోవాలి మనం? పరమాత్మ. పురుషుణ్ణి అన్నప్పుడు మోక్షం ఎవరికి కావాలి? జీవుడు. ఎందుకు పడతారు? సత్వ పురుషయోహో శుద్ధి అయినప్పుడు అంటే పరమాత్ముడికి శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదమ్మా. ఆయన చెప్పిన అక్షరం అనే పదం వస్తుంది, పరమాత్మునికి వస్తుంది, జీవాత్మకు వస్తుంది. అట్లాగే పురుషుడు అనే పదం స్త్రీలింగం ఉంది, పుల్లింగం ఉంది, నపుంసకలింగం ఉంది, పరమాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ సత్వమును శుద్ధి చేసుకోవాలి, పురుషుణ్ణి శుద్ధి చేసుకోవాలి అన్నప్పుడు పరమాత్ముడు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు సందేహం? సత్వ పురుషయోహో అంటే అందు, సత్వమునందు పురుషుని యందు ఎప్పుడైతే శుద్ధం ఏర్పడుతుందో, వాళ్ళు ఎప్పుడైతే శుద్ధి అవుతారో అప్పుడు అక్కడ ముక్తి ఉంటుంది అన్నాడు. సూత్రాన్ని
సిద్ధాంతాన్ని మననం చేసుకోండి, ఊరికే వదిలిపెట్టకండి. సత్వ పురుషయోహో, ఇక్కడ పురుషుడు అన్నప్పుడు మనం ఎవరిని తీసుకున్నాము? పురుషునిలో అంటే ఆత్మలో. తర్వాత సత్వం అన్నప్పుడు దేన్ని తీసుకుందాము? ప్రకృతి. ప్రకృతి. ఇక్కడ ప్రకృతి అంటే దాని సమాధానం ప్రకృతి, నేను కాదన. మీరు ఇప్పుడు ఇక్కడ ప్రకృతి అంటే ఏం తీసుకోవాలి? మనం పర్సనల్ గా మన స్వభావము అమ్మ, గుణము అని. అదే ఆ గుణముని, ఆ స్వభావము ఎవరికి సంబంధించింది? ఆ పురుషునికే, ఇప్పుడు ఆత్మకే. మీరు ఇప్పుడు ప్రకృతి తనే శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఆ సత్వగుణం వచ్చేదాకా అట్లా చేసుకోవాలి, తనే శుద్ధి చేసుకోవాలి అని జీవుడు. నేను ఇప్పుడు మీరు చెప్పేదాన్ని నేనేం రాంగ్ అనట్లు. ఇప్పుడు సత్వము అన్నప్పుడు ప్రకృతి అన్నారు, మీరు ఇక్కడ ప్రకృతి అంటే ఏం తీసుకుంటారు అన్నా? మనస్సు తీసుకోవాలమ్మా, సరే, మనస్సు ఇంకా బుద్ధి, ఇవన్నీ సమ్మిళితమైన దాన్ని ఏమంటాం మనం? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ. జీవుడు. మళ్ళీ జీవుడిని కలపకండి, జీవుడు సపరేట్ గా చెప్పేసుకున్నాం ఇక్కడ. సత్వము అన్నప్పుడు సూక్ష్మ శరీరం. సామాన్యంగా ప్రకృతి అంటే పిండము కూడా అని చెప్పాను. అండము, పిండము, బ్రహ్మాండము. అర్థమైందా? ఇక్కడ మనం ప్రకృతి అంటే పిండం తీసుకోవాలి, పిండం అంటే మన శరీరం తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మన గురించి చెప్పుకున్నప్పుడు ఇప్పుడు మీకు అనిపిస్తుంది శరీరం శుద్ధి అయితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటే, ఈరోజు బ్యూటీ పార్లర్ దుకాణాలు వందలకు తెరవబడి ఉన్నవి. అక్కడికి చాలా మంది యుక్తి యువకులు వెళ్తున్నారు, మంచిగా అందంగా తయారవుతున్నారు. సెలబ్రిటీస్ ఒక్కొక్కరి ముఖము అంచనా వేయనంత శోభాయమానంగా ఉంది. ఒకవేళ మనం శరీర శుద్ధి తీసుకుంటే, శరీర శుద్ధి అయితే మోక్షం లభిస్తుంది అంటే, ముందు ఆ మోక్ష మార్గంలో ముందు ఎవరుంటారు? శరీరమును శుద్ధిగా పెట్టుకుంటే మోక్షం లభిస్తుంది అంటే ఆ మోక్ష మార్గంలో ఎవరుంటారు? ఇప్పుడు పురుషుడే, అందంగా తయారైన వాళ్ళు. ముఖ్యంగా ఎందుకు సబ్జెక్టుని చాలా డైవర్షన్ కి పట్టుకొస్తున్నారు? నేను ఇప్పుడు క్లారిటీగా చెప్పినాను. ఒకవేళ మనం ఇక్కడ కేవలం శరీర శుద్ధి తీసుకుంటే, ఇంత పెద్ద పెద్ద దుకాణాలు తెరవబడి ఉన్నవి, సెలబ్రిటీస్ అక్కడికి వెళ్ళి చాలా అందంగా తయారవుతున్నారు, వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళు చాలా శుద్ధిగా పెట్టుకుంటున్నారు. మరి ఈ శరీర శుద్ధి అన్నప్పుడు మోక్ష మార్గంలో ముందు ఎవరుంటారంటే మీకు ఆటోమేటిక్ ఆన్సర్ రావాలి, వాళ్ళు ఉంటారని. నేను అందుకనే ముందు చెప్పే క్వశ్చన్ వేస్తా. నేను ఇక్కడ తీసుకోవాల్సింది శరీర శుద్ధి కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందో కూడా చెప్తున్నా. మనం ఇక్కడ ప్రకృతి అన్నాం, నేను ఇక్కడ సత్వం అంటే అర్ణక్క ఏమంది? ప్రకృతి అంది. మరి ప్రకృతి అన్నప్పుడు ఏం తీసుకుంటారు అన్నారు? మీరు ఆత్మ అన్నారు, ఎవరు అన్నారు? స్మిత పట్టుకొచ్చి మనసు బుద్ధి అంది. అంటే మీరు సిద్ధాంతాన్ని నేను చెప్పిన తర్వాత 10 నిమిషాలు కూడా మననం చెయ్యరు, వింటున్నారు, ఆ క్లాస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు. అందుకే గొంగడి ఎక్కడేసిందో అక్కడికే వెళ్తున్నాం మళ్ళీ మనం. అలా ఉంటే మీకు సిద్ధాంతం ఎంతమంది గురువులతో వినండి, శ్రవణానందమే ఉంటుంది, కానీ మీకు లోపల అదేమి కూర్చోదు. నేను 100 కాదు 1000 సార్లు చెప్తా, మీరు సిద్ధాంతాన్ని అస్సలు బుర్రలోకి ఎక్కించుకోరు. కేవలం ఆ క్లాస్ ని వింటున్నామా, రెగ్యులర్ గా వెళ్తున్నామా, సరే పరమాత్మ మీద ప్రేమ పెరిగింది, అంతవరకే ఉంటున్నారు. దానివల్ల ఎంత లాభమో మీరే ఆలోచించండి. నేను సిద్ధాంతాన్ని చెప్పేద్దాం అనుకోని మీ లోపలికి దింపాలి అనుకుంటా. ఇక్కడ మనం సత్వము అంటే ప్రకృతి అన్నారు. మరి ప్రకృతి అన్నప్పుడు దేన్ని అంటారంటే చక్రం తిప్పారు, చివరికి మళ్ళీ వచ్చారు బుద్ధి అని.
నేను అదే చెప్తున్నాను. మనం ఇక్కడ ప్రకృతి అంటే సహజంగా మొత్తం నేచర్ వస్తుంది, లేదా మన శరీరం వస్తుంది. కానీ ఇక్కడ సత్వము అన్నాడు అంటే ఇక్కడ మనం ఒక్కటే అర్థం తీసుకోవాలి. సత్వము అంటే మనస్సు, బుద్ధి. ఒకవేళ మీలో ఎవరైనా ప్రకృతి అంటే శరీరం కదమ్మా, శరీరం తీసుకోవద్దా అంటే శరీరాన్ని తీసుకుంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని మనకంటే గోర్ల నుండి తల వెంట్రుక భాగం వరకు చాలా అందముగా శోభాయమానముగా, చివరికి ఈ పెదాల పైన కూడా వెంట్రుకలు పుడతాయని దాన్ని కూడా చక్కగా అందంగా తయారు చేసుకునే మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మోక్ష మార్గంలో నిలబడతారు అన్నాను. ఆ సమాధానం ఇవ్వకుండా ఏమో ఇచ్చేస్తారు. అందుకే ఇక్కడ పతంజలి మహర్షి చాలా క్లారిటీగా చెప్పాడు, సత్వము అంటే బాహ్యమైన భౌతికమైన శరీరం తీసుకోకండి. ఎందుకంటే దాన్ని శుద్ధిగా పెట్టుకునే వాళ్ళు, దాన్ని అందంగా పెట్టుకునే వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ అందుకనే ఋషి చాలా క్లియర్ గా చెప్పేశాడు, సత్వము అన్నాడు. ఎందుకంటే మీరు ప్రకృతి అంటారని తెలుసు ఆ ఋషికి ఆ సూత్రం చెప్పేటప్పుడు. శరీరం అన్నప్పుడు బాహ్య శరీరము తీసుకుంటారు. బాహ్య శరీరాన్ని చాలా చాలా అందముగా సుడోల్ అంటారు హిందీలో. ఏ పార్ట్ చూసినా వాళ్ళు అందంగా చక్కగా పెట్టుకుంటారు బాడీని. ఏ పార్ట్ మీరు భుజాలు చూడండి, నడుము చూడండి, తల వెంట్రుకలు చూడండి, చెవుల కమ్మలు, ప్రతిదీ కూడా వంక పెట్టనంతగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఆ విధంగా మార్చుకుంటారు. మరి వాళ్ళందరికీ మోక్షం వస్తుందని అడుగుతారు. ఇక్కడ సత్వము అంటే ప్రకృతి తీసుకుంటే, ప్రకృతి అంటే శరీరం తీసుకుంటే అప్పుడు వీళ్ళందరూ ఆ బార్డర్ లోకి వస్తారు. మీరు దాన్ని అంగీకరిస్తారా అని అడిగా నేను. నాకేం మిమ్మల్ని ఇట్లా కొప్పడాలని ఉండదు, కానీ నాకు బాధగా ఉంటది. ఏం వింటారు, ఏం చదువుతున్నారు ఈ క్లాస్ లో? ఇక ఝాన్సీ ఆ కృష్ణ అయితే నోర్లే ఇప్పరు. వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుందా తెలియదు, వింటున్నారా తెలియదు. ఎక్కడి వరకు ఈ సబ్జెక్ట్ ని పట్టుకుంటున్నారు, ఎప్పటి వరకు ఈ సబ్జెక్ట్ ని అవగాహనలోకి తెచ్చుకున్నారో నాకు అర్థమే కాదు. మీరు ఇట్లా ఇక్కడ మనమేం ఎదురుగా లేం కదా. నాకు స్క్రీన్ మీద ఎవరెవరు నేమ్స్ కనిపిస్తున్నాయి, వనజక్కది, శ్రీదేవిది, అది భారతమ్మది, అరుణమ్మది, మాధురిది, మోక్షక్కది, స్మితాది, ఓం వచ్చింది. నేను అంతవరకే చూడగలుగుతున్నా. దీని తర్వాత ఎవరు ఉన్నారు అంటే మీ గొంతుతోనే కదా నాకు అర్థం అవుతుంది మీరు క్లాస్ లో ఉన్నారు, మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైందని. ఊరికే మొత్తం శాస్త్రాలు చదివేయడం కాదు కదా. ఇప్పుడు జీవాత్మకి ముక్తి రావాలి అంటే ఫస్ట్ యమ నియమాల నుంచి పట్టుకొచ్చాడు. అసలు ఋషి ఎంత చక్కగా ఎంత నిదానంగా వస్తున్నాడు. ఎలా ఎక్కడెక్కడ మన వల్ల తప్పులు జరుగుతున్నాయి, మనం ఎక్కడెక్కడ మురికి అవుతున్నాము, ఏ విషయంలో మనం మురికిగా ఉన్నాము, అదంతా క్లారిటీగా తీసుకొస్తున్నాడు, స్పష్టంగా పట్టుకొచ్చాడు. ఈ రోజు మళ్ళీ ఏం చెప్తున్నాడు? కైవల్య ప్రాప్తి కొరకు 2 తత్వాలు శుద్ధిగా ఉండాలి అన్నాడు. మీరు ప్రకృతి అన్నారు. మరి ప్రకృతి అన్నప్పుడు ఇక్కడ ఏం తీసుకుందాం అంటే మౌనం అయిపోతారు. అప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సి వచ్చింది బుద్ధి. ఎందుకు శరీరం తీసుకోవద్దో నేను రీజన్ చెప్పా. నేను మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు శరీర శుద్ధి అన్నప్పుడు ఆ మోక్ష మార్గములో శరీరాన్ని శుద్ధిగా పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మోక్షం వస్తుందా? నేనే మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. శరీర శుద్ధితోటి మోక్షం రాదమ్మా. అన్నారు పురుషుడు స్వభావం అన్నా నేను. కానీ అరే మీరు ఆలోచించండి, మీరు ఏం సమాధానం ఇచ్చారు? రికార్డు మీకు వచ్చినప్పుడు మీరు చూసుకోండి. అక్క ఏం అడుగుతుంది, మీరు ఏం సమాధానం ఇచ్చారు? అరుణకే మీరేమంటున్నారు? రాదు అన్న మాతాజీ. రాదు అన్నారా? ఓకే. నేను మిమ్మల్ని అడిగిన కర్ణకేయ ప్రకృతి అంటే మీరు ఏం తీసుకుంటారు అన్నప్పుడు ఎందుకు అక్కడ ఆగిపోయారు? సమాధానం ఎందుకు ఇవ్వలేదు?
అంటే తొందరగా స్ట్రైక్ అవ్వలే మాతాజీ. నాకు ప్రకృతి అంటే ఇటువైపే వెళ్ళింది. మన శరీరంలోని ఇంద్రియాల పైన వెళ్ళలేదు. అందుకే ఏం చెప్పాలో తెలియక ఆగిపోయినా. అందుకే నాకు అర్థమైంది. మీరనే కాదు, మీరు నాకు ఎదురుగా వీడియో ఆఫ్ చేయకపోయినా నాకు మీ అందరిది అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు ప్రకృతి అంటే శరీరం తీసుకుంటారు. ఇప్పుడు మనం శరీరం తీసుకున్నప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. శరీరం తీసుకున్నాం అనుకోండి, శరీరాన్ని మనకంటే కూడా చాలా అందంగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నిలబెడితే వాళ్ళకి మోక్షం వస్తుందా? రాదు. రాదు. అంటే మరి ఇక్కడ ఏమన్నాడు? సత్వము అంటే ప్రకృతియే, కానీ ఏ ప్రకృతి? స్థూల ప్రకృతి కాదు, మనస్సు, బుద్ధి. నేను ఇంత లోపలికి తీసుకెళ్లాల్సి వస్తుంది. శరీరమును మనకంటే కూడా ఎక్కువ, అంటే మనం పెట్టుకోవట్లేదని కాదు, మనం లిమిట్ లో పెట్టుకుంటాం. కొంతమంది ఉదయం నుండి సాయంత్రం వరకు తల వెంట్రుక భాగము నుండి దీన్ని పూస్తూనే ఉంటారు. ఇక్కడ ఒక్క వెంట్రుక రానివ్వరు. ఈ చేతుల మీద, పాదాల మీద, శరీరంలో తల భాగము తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వెంట్రుకని ఉండనివ్వరు. అలా శరీరాన్ని చాలా శుద్ధిగా పెట్టుకున్న వాళ్ళకి మోక్షం వస్తుందా? రాదు. ఇంకొంతమంది ఉన్నారు, ఏంటి, వాళ్ళ వస్త్రాలని భలే నీట్గా పెట్టుకుంటారు. మోక్షం వస్తుందా? రాదు. వాక్కుతోటి చాలా మృదువుగా మాట్లాడతారు. మోక్షం వస్తుందా? రాదు. అందుకే అడుగుతున్నా. ఇక్కడ ప్రకృతి అంటే మీరు చెవులు, ముక్కు, కళ్ళు, నోరు, ఈ బాహ్య దేహమును తీసుకోకండి, ఆంతరిక దేహమును తీసుకోమన్నాడు. అర్థమైందా? సత్వము అంటే దేన్ని తీసుకోమన్నాడు? ఆంతరిక దేహం తీసుకోమన్నాడు. ఇప్పుడు మనం ఆంతరిక దేహంలో ఎవరిని ముఖ్యంగా తీసుకుంటాము? బుద్ధి, మనస్సు. అర్థమైందా? బుద్ధినే తీసుకుందాం. ఇక్కడ బుద్ధి శుద్ధమైనప్పుడు మోక్షం ఎప్పుడు లభిస్తుంది? బుద్ధి శుద్ధమైనప్పుడు, ఆత్మ శుద్ధమైనప్పుడే మోక్షం లభిస్తుంది అన్నాడు. సూత్రంలో ఏం చెప్తున్నాడు? ఎవరికి ముక్తి లభిస్తుంది అంటే ఏమన్నాడు? బుద్ధి శుద్ధమైనప్పుడు, ఆత్మ శుద్ధమైనప్పుడే. అర్థమైందా? ముక్తికి ఎవరు అర్హులు? బుద్ధి శుద్ధమైన వారికి, ఆత్మ శుద్ధమైన వారికే ముక్తికి అర్హులు. ముక్తికి అర్హులు. అర్థమైందా? ఎవరు అర్హులు అవుతున్నారు ముక్తికి? ముక్తి లభించాలి అంటే ఏవి శుద్ధంగా ఉండాలి? బుద్ధి, ఆత్మ శుద్ధంగా బుద్ధి, ఆత్మ శుద్ధంగా ఉండాలి. మరి శరీరం శుద్ధంగా ఉండకూడదా? ఉండాలి. శరీరం కూడా శుద్ధంగా ఉండాలి. శరీరము సీమిత మాత్రంలో శుద్ధంగా ఉంటది. అది దాన్ని ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ మురికి అవుతుంది. అర్థమైందా? శరీరాన్ని మనకు గాని ఇతరులకు కానీ దుర్గంధాన్ని ఇచ్చే విధంగా మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది శరీర శుద్ధిలో మనకు ఇతరులకి ఏంటి అన్నప్పుడు మీరు చూసుకోండి, దంతధావనం చేయకుండా మీరు ఇతరులతో మాట్లాడండి. రాత్రి పడుకొని లేసాక ఏమవుతుంది? దుర్గంధం వస్తుంది. మనం లేవగానే ఈ చక్షువులని శుద్ధి చేసుకోలేదు. ఇతరుల వైపు మనం ముఖం పెట్టి మాట్లాడుతున్నారు. పనమ్మాయి కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, పాల పాకెటోడు, మీరు ముఖం కూడా ఇట్లా కళ్ళని శుద్ధి చేసుకోలేదు. ఏమవుతుంది? అర్థమైందా? శరీరాన్ని శుద్ధిగా పెట్టుకోవాల్సిందే. ఎందుకు? అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఇతరులకి సౌకర్యాన్ని ఇస్తుంది. కాబట్టి శరీరం శుద్ధిగా పెట్టుకోవాలి. తర్వాత శరీరం లోపలికి ఇచ్చే ఆహారములో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమైపోతుంది? అనారోగ్య సమస్యలు ఎక్కువైతాయి. తర్వాత ఇంకేంటి? నీళ్ళు తాగుతాం. మనం నీళ్లు శుద్ధంగా లేకపోతే కూడా ఏమైపోతుంది? అనారోగ్యం. మనం ఇంకోటి వినండి, మనం తీసుకునే ఆహారము శుద్ధంగా లేకపోయినా, మనం త్రాగే నీరు శుద్ధంగా లేకపోయినా
పీల్చుకునే గాలి శుద్ధంగా లేకపోయినా, ఈ మూడు ఏది, ఆహారము, నీరు, గాలి, ఈ మూడు శుద్ధంగా లేకపోతే దీని ప్రభావం మనస్సు మీద పడుతుంది, దీని ప్రభావం బుద్ధి మీద పడుతుంది, దీని ప్రభావం మొత్తం శరీరం మీద పడుతుంది, దీని ప్రభావం మన లక్ష్యం మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఆత్మ ధ్యానం చేసుకోవాలి అనుకుంది, మనం అనుకోవచ్చు ఆత్మ భిన్నమైన తత్వం గల మాతాజీ అనొచ్చు. ఆత్మ ధ్యానం చేసుకోవాలి అంటే ఆత్మకు కూర్చెవరు, ఆత్మకు కూర్చెవరు, శరీరం. శరీరం. అర్థమైందా? శరీరమునకు కూర్చి మనం కొన్నది. ఇది మనం చెక్కతో చేసుకోవచ్చు, ప్లాస్టిక్ తో చేసుకోవచ్చు, బంగారంతో చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం కొన్న చైర్కే 4 కాళ్ళు ఉంటవి కదా, ఒక కాలు వంకరైంది అనుకోండి, మీరు అక్కడ కూర్చోగలుగుతారా? కూర్చోలేము. అది మిమ్మల్ని డామినేట్ చేస్తుందా, మీరు దాన్ని డామినేట్ చేస్తున్నారా? కుర్చీ ఎక్కడ ఒక దగ్గర కొంచెం క్రాస్ అయింది, తగ్గింది, 3 కాళ్ళు మంచుకున్నాయి, ఇంకో కాలు దగ్గర అరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ కుర్చీ మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా, మీరు కుర్చీని ప్రభావితం చేస్తున్నారా? కుర్చీ మమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కుర్చీ జడం కదా, జడమే కానీ అసౌకర్యంగా ఉండేసరికి కుర్చీ సౌకర్యంగా లేకపోవడం వల్ల మనం కూర్చోగానే అది ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ పార్ట్ మనం ఏం చేస్తుంది, భయపెట్టిస్తుంది, పడిపోతానేమో పడిపోతానేమో అని. ఇదే ఇప్పుడు అంతర్గతంగా అర్థం చేసుకోండి. శరీరంలో ఏదో ఒక అవయవము రోగమయముగా ఉంది, శరీరంలో ఏదో ఒకటి రోగమయంగా ఉంది. ఇప్పుడు ఆ రోగమయ అవయవము శరీరం మొత్తంలో చాలా చిన్న భాగంలో ఉంది. ధ్యానంలో కూర్చున్నాం, ఏమైపోతుంది? దాంట్లో నిమగ్నం అవ్వలేము. అంటే మనం మోక్షము పొందుతున్నామా లేదా పక్కన పెడితే, కనీసం ప్రశాంతంగా ఆ శరీరంలో మనం ఉండాలన్నా, శరీరం ఎలా ఉండాలి? శరీరం కూడా బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఈ శరీరమునందు కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆత్మతత్వం వేరే, శరీరతత్వం వేరే, ఇవి రెండు వేరు వేరైనప్పటికీ కూడా ఆత్మ ఈ దేహములోనే కూర్చొని ఉంది. కాబట్టి ఈ దేహములో ఏ చిన్న అవయవము దెబ్బతిన్నా, చివరికి మీరు కూరగాయలు కోస్తున్నారు, కూరగాయలు కోస్తుంటే వ్రేలు కట్ అయింది, దానికి మీరు బ్యాండేజ్ వేసుకున్నారు, చెప్పండి దాని ప్రభావం మీకు దినమంతా ఉంటుందా ఉండదా? అదే ఇంట్లో మీ మన్మరాలకు కట్ అయింది, స్థితి వేరుగా ఉంది. ఏంటి, మన్మరాలు ఏడుస్తుంది, స్కూల్ కి పంపించాలంటే తల్లి తల్లడిల్లిపోతుంది, స్కూల్ కి వెళ్ళనంటుంది. తన దుఃఖం వేరుంది, మన దుఃఖం వేరుంది, కానీ దుఃఖం ఇద్దరికీ ఉంది. వ్రేలు కట్టైన దుఃఖం ఇద్దరికీ ఉంది, కానీ సామర్థ్యాన్ని బట్టి దుఃఖం వేరుగా ఉంది. ఎవరు అనొద్దు ఏ కట్టయితే నేనైతే ఏడవలేదు, మనం ఏడవం, కానీ దాని ప్రభావం మన మీద ఉంటుంది. అదే చాకు, అదే పార్టు మన్మరానికి మనకు కట్ అయితే తన దుఃఖానికి మన దుఃఖానికి వ్యత్యాసం ఉంది. అంత మాత్రాన మనం దుఃఖాన్ని జయించామని కాదు, స్వీకరిస్తున్నా. అలాగే డీప్ మెడిటేషన్ కి వెళ్దాం అనుకున్నప్పుడు శరీరంలో వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఏం చేస్తుంది? ఆత్మని ప్రభావితం చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ధ్యానం చేసే వాళ్ళు అందరము జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళు కూడా ఆహారంలో శుద్ధి పెట్టుకోవాలి, త్రాగే నీరు శుద్ధంగా ఉండాలి, పీల్చుకునే గాలి కూడా శుద్ధంగా ఉండాలి. కనుక ఈ ఆహార శుద్ధి, జల శుద్ధి, వాయు శుద్ధి వలన జీవుడు ధరించుకొని ఉన్న దేహము సౌకర్యంగా ఉంటుంది. జీవుడు కాదు, జీవుడు ధరించుకొని ఉన్న ఆ దేహం సౌకర్యంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల జీవుడికి ఆ శరీరం ద్వారా కాస్త సౌకర్యం అనిపిస్తుంది. దేనివల్ల? నీరు శుద్ధంగా తీసుకుంటే, ఆహారం శుద్ధంగా తీసుకుంటే
గాలి శుద్ధముగా తీసుకుంటే శరీరం వ్యాధిమయం కాదు. ఎంతసేపు కూర్చున్నా శరీరం అలసిపోదు. కానీ అంత మాత్రాన జీవుడు మోక్షానికి అర్హత సంపాదించాడు. ఇవన్నీ రీజన్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఏమవుతున్నాయి? కారణాలు అవుతున్నాయి. ఏంటి? మంచి ఆహారం తీసుకొని మంచిగా నీళ్లు, శుద్ధమైన నీళ్లు తాగితే, శుద్ధమైన గాలి పీల్చుకుంటే శరీరం బలముగా మారుతుంది, దృఢముగా మారుతుంది, ఎక్కువ శ్రమించగలుగుతుంది, శ్రమకి తోడ్పడుతుంది. అంతేగాని దీని వల్లనే మోక్షం రాదు. ఇది లేకపోయినా మోక్షం రాదు, గుర్తుపెట్టుకోండి. శరీరం ఆరోగ్యంగా లేకపోయినా మోక్షం రాదు, శరీరం వల్లనే మోక్షం రాదు. ఈ విషయం చాలా క్లారిటీగా తెలుసుకోండి. మోక్షానికి శరీరం ఏమైంది? ఆధారమైంది. ఇప్పుడు ఎందుకంటే జీవుడు ఈ పదార్థాలన్నీ ధరించుకొని ఉన్నాడు. జీవుడు ఎందుకింత ప్రయత్నం చేయాల్సి వస్తుంది అంటే, అసలు జీవుడికి నేనున్నాను, నేను అనే తత్వం తెలియాలంటే కూడా జీవుడికి బుద్ధి అవసరమైంది. జీవునికి గనక బుద్ధి అనే ఒక మిషన్ లోపల లేదనుకోండి, నేను అనే భావమే జీవుడికి ఉండదు. కాబట్టి ఈ సాధనాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నాడు పరమాత్ముడిచ్చింది. కానీ ఎంత ఎక్కువ ఉపయోగించుకోవాలో మనం అంత ఎక్కువ ఉపయోగించుకోవట్లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడిచ్చిన సూక్ష్మ సాధనాలలో ఎంత ఎక్కువ కెపాసిటీ ఉందో దాన్ని మనం ఇంకా విడుదలనే చేసుకోలేదు. ఎక్కడి వరకు ఆగిపోతున్నాం? భౌతిక దేహం వరకే మనం ఆగిపోతున్నాం. అర్థమైందా? సత్వశుద్ధయోహో సత్వశుద్ధయోహో పురుష శుద్ధ అంటే సత్వ పురుష శుద్ధయోహో. ఇక్కడ సత్వము అంటే బుద్ధి. ఇప్పుడు ఈ బుద్ధిలో శుద్ధత్వం లేదనుకోండి, శుద్ధమైన జ్ఞానం లేదు, మోక్షం ఎలా లభిస్తుంది? ఇప్పుడు మీకు అనిపించచ్చు, మీకు ఇంతవరకు అర్థమైంది ఏంటి? బుద్ధి శుద్ధిగా ఉంటేనే మోక్షం లభిస్తుంది. మరి ఎక్కడ శుద్ధి బుద్ధి అంటే మీకు ఇప్పుడు తెలియాలి. శుద్ధమైన జ్ఞానముతోనే బుద్ధి శుద్ధమవుతుంది. బుద్ధి శుద్ధిగా ఉండాలి అంటే శుద్ధమైన జ్ఞానం, జ్ఞానము అనకండి, శుద్ధమైన జ్ఞానముతో బుద్ధి శుద్ధి అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు పరమాత్ముడినే తీసుకుంటాం. పరమాత్ముడు ఎక్కడెక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, సర్వత్రా వ్యాపించు. శబ్దంతో చెప్తున్నారా? భావంతో చెప్తున్నారా? సాక్షాత్కారం నిజంగా ఉన్నాడని బలపరుస్తున్నారా లేదా శాస్త్ర భాష చెప్తున్నారు? అంతటా ఉన్నాడు. ఏం మంజక్క, దేవుడు అంతటా ఉన్నాడని శాస్త్రీయ భాషన లేదా మీరు దాన్ని దృఢంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. అంతటా ఉన్నాడు, భగవంతుడు అంతటా ఉన్నాడు. మరి మనం ఎక్కడైతే ఫిక్స్ పెట్టుకున్నామో మరి దాన్నేమందాం? ఫిక్స్ పెట్టుకున్నాం కదా, ఒక పరిధి పెట్టేసాం కదా, మరి ఆ స్థలాన్ని ఏమందాం? అంతటా ఉన్నాడు అన్నప్పుడు ఏమైపోయింది? ఆగిపోయారు. నేనేం డిక్లేర్ చేయలేదు. జ్యోతి అది ఒక మూర్తి మాతాజీ, అంటే ఒక మూర్తి అంతే. అంటే మానవ రూపం ఉన్న వాళ్ళకి అలా సాధ్యమవుతుంది, కానీ రూపం లేని వాటికి అలా సాధ్యం కాదు. అది ఒక మూర్తి కాబట్టి అలా నిలబెట్టగలుగుతాం. ఇప్పుడు కృష్ణుడైనా రాముడైనా అలాంటి. అంటే ఇప్పుడు ఏంటి? భగవంతుడు అంతటా ఉన్నాడు అనే భావనని యథార్థముగా దృఢముగా తెలుసుకోవడం శుద్ధ జ్ఞానం. ఆయన అంతటా ఉన్నాడని తెలుసుకోవడం శుద్ధ జ్ఞానం. మా నానమ్మ తాతయ్యల నుండి విగ్రహారాధన చేస్తూ వచ్చారు. ఇంట్లో కోటాన కోట్ల విగ్రహాలు ఉన్నవి. ఇప్పుడు నేను తొలగిస్తే నాకేమైపోతుందేమో అన్న భయం అశుద్ధ జ్ఞానం.
ఏంటి ఆచారాలు ఎప్పటి నుండో ఉన్నవి, నేను వాటిని తీసేస్తే ఏమైతుంది? ఆ తర్వాత లోకములో రకరకాల పూజలు నోములు చేసిన వాళ్ళే సౌభాగ్యంగా ఉన్నారు, చెయ్యని వాళ్ళు దుర్భాగ్యంగా ఉన్నారు అనే ఈ భ్రాంతి జ్ఞానమే అశుద్ధ జ్ఞానం. ఈ జ్ఞానం ఏంది? అశుద్ధ జ్ఞానం. ఏంది? ఈ నోములు చేస్తేనే సుఖం, చెయ్యకపోతే దుఃఖం అనే జ్ఞానం ఏంది? అశుద్ధ జ్ఞానం. అర్థమైందా? పరమాత్ముణ్ణి మనము మస్తిష్క భాగములోని హృదయ భాగముననే దర్శించుకోగలుగుతాం. ఇది యథార్థ శుద్ధ జ్ఞానం. మీరు ఎంత ఢోల్ అంటే ఇట్లా దాన్ని ఏమంటారు, తబలని వాయించి ఢోలకుని కొట్టి దేవాని గట్టిగా అరిచారు, కానీ ఎక్కడుంది మీ మనస్సు? మస్తిష్క భాగమున గల హృదయ మందిరములో లేదు మీ ఆత్మ. అక్కడ మీ ఆత్మ అక్కడ లేదు, మీరు బయట ఉన్నారు. ఆత్మ ఆ మస్తిష్క భాగమున ఉంది అంటే ఆత్మ దేహమున లేదు. దేహమున అంటే ఇంద్రియ జనిత సౌకర్యాల మధ్యలో లేదు. ఆత్మ ఈ దేహంలో ఉంది, కానీ ఎక్కడుంది? తన పుండరీకం అనే నగరంలో ఉంది. ఇప్పుడు మీరే ఇళ్ళల్లో చూడండి, ఇంటిలో మనం డూప్లెక్స్ కట్టుకుంటాము, 5 అంతస్తులు ఉంది ఇల్లు. మీరు 5 ఫ్లోర్స్ వేసుకున్నారు డూప్లెక్స్ టైప్. మీరు ఏం చేశారు? బట్టలు ఆరేద్దామనో వడియాలు పెడదామనో పైకి వెళ్ళిపోయారు. మీ పనివాడు వచ్చి కింద టకా 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 గేటు కొడుతున్నాడు, మీకు వినిపిస్తుందా? వినిపించదు. కొరియర్ వాడు రావచ్చు, ఎవరైనా వచ్చి పనమ్మాయి రావచ్చు, గేటు కొట్టారు, వెళ్ళిపోతారు. అమ్మ నేను వచ్చానని ఆమె అంటుంది, నేను ఇంట్లోనే ఉన్నాను మీరు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు మాట్లాడుతున్నారు? నేను వచ్చానమ్మా అని వాళ్ళు అంటున్నారు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని మీరు అంటున్నారు. మరి అక్కడ కార్యం ఎందుకు జరగలేదు? అంటే మనం పైన ఉన్నాము, వినబడలేదు. ఎవరిది తప్పు కాదు, కానీ మనకే తప్పు వినబడలేదు. అంటే కాల దేశ దూరం ఉంది, అక్కడ స్థాన దూరం ఉంది. ఆమె వచ్చింది సత్యమే, పిలిచింది సత్యమే, మనం ఇంట్లో ఉన్నది కూడా సత్యమే. కానీ అక్కడ యోజన అంటే ఆ కార్యం ఎందుకు జరగలేదంటే తనకి మనకి మధ్యలో ఏం దూరం ఉంది? స్థాన కార్యం నెరవేరు. క్లారిటీగా ఉందా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా? అర్థమైందా? మీరు చెప్పినప్పుడు క్లారిటీగానే ఉంటది, మళ్ళీ మనసులోకి ఎక్కించుకోకపోతే ఎక్కించడం మళ్ళీ. ఇప్పుడు ఈ వాక్యం కరెక్ట్ గా అర్థమైందా? పనులు వచ్చిండ్రు, గేటు కొట్టిండ్రు, అది సత్యమే. నేను ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నానన్నది మీది సత్యమే. ఎవ్వరు అబద్ధం ఆడలే. కానీ కార్యం ఎందుకు నెరవేరలేదంటే స్థాన దూరం ఉంది. తన పిలుపుని అందుకోలేనంత దూరంలో మీరున్నారు. అందువలన ఆ సమయంలో ఆ పనమ్మాయితోనో ఆ పనివాడితోనో ఆ కొరియర్ వచ్చిన దాంతో పని జరగాల్సింది విఘ్నం కలిగింది. క్లారిటీగా ఉందా? ఆ పని అవ్వాలంటే ఇప్పుడు ఏమవ్వాలి? మీరు కిందికి దిగాలి, పనమ్మాయిని లోపలికి రానివ్వాలి. అంటే మళ్ళీ మీరిద్దరు స్థాన దూరాన్ని ఏం చేయాలి? దగ్గరికి చేస్తారు. క్లారిటీగా ఉందా? స్థాన దూరాన్ని తొలగించుకోవాలి. మరి అలాగే పరమాత్మనికి మనకి మధ్యలో మీరు పిలుస్తున్నారు దేవా అని, కానీ పరమాత్ముడు ఎక్కడున్నాడు? పై అంతస్తులో ఉన్నారు. మీరెక్కడున్నారు పిలిచేటప్పుడు? మీరెక్కడున్నారు? బయట పిలుస్తుంది. అందుకనే జీవాత్మ పరమాత్మని సాక్షాత్కారం, పరమాత్ముడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. కానీ ఆ పరమాత్మనికి జీవుడు చెప్పేది, జీవుడు కోరుతుంది పరమాత్మనికి. ఆ రెండు కలయికలు ఎందుకు?
సాక్షాత్కారం అవ్వలేవంటే ఇద్దరి మధ్యలో స్థాన దూరం ఉంది. అందుకే మనం ఏం చేయాలి? పరమాత్ముడు శరీరమున ఉన్నాడు, పరమాత్ముడు మస్తిష్క భాగమున ఉన్నాడు, అతనికేమి ధోకా లేదు. కానీ జీవుడు ఆ పరమాత్మని దర్శించుకోవాలి అంటే పరమాత్మని రూల్ ఒకటి ఉంది. నీవు శరీరంలో ఉన్నప్పుడు శరీరం పని చెయ్యు, అక్కడ నా పని చెయ్యకు అంటాడు. పరమాత్ముడు ఏమన్నాడు? నువ్వు దేహములో ఉన్నప్పుడు దేహానికి సంబంధించిన ప్రాణాయామము, ఆహారము, ఆలోచన చేసుకో. ఈ దేహంలో ఉన్నప్పుడు దేహం గురించి ఆలోచించు, నా గురించి అక్కడ చింతన చెయ్యకు. నేను కావాలన్నప్పుడు దేన్ని వదిలిపెట్టాలి? దేహాన్ని అంటే వదిలిపెట్టాలి. వదిలిపెట్టి దేహ కార్యములన్నింటినీ కూడా ఆపి, దేహమును ఆపమని నేను చెప్పలేదు ఇక్కడ. దేహ కార్యములు అన్నింటినీ ఆ పుండరీకములోకి ప్రవేశించి పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలి. ఇది శుద్ధ జ్ఞానం. కానీ మనం ఏమంటున్నాం? అమ్మ నేను జపం చేసినా మోక్షం వస్తుందా? అమ్మ నేను 1,00,000 ఆవుల దానం చేసినా మోక్షం వస్తుందా? రాదు. నేను మా ఇంటికి ఎవరు విద్వాంసులు వచ్చినా తృప్తిగా భోజనం పెడతా, మోక్షం వస్తుందా? నేను నా దగ్గర ఉన్న సువర్ణమంతా దానం ఇచ్చిన మోక్షం వస్తుందా? నేను ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తున్నా, మోక్షం వస్తుందా? రాదు. మరి ఇదంతా వ్యర్థమా? విద్వాంసులకి భోజనము, సువర్ణ దానము, భూదానము, అగ్నిహోత్రం, మరి ఇవన్నీ కార్యములు వ్యర్థమా అంటే కాదు. మోక్షము రాదు. ఈ కార్యములు వ్యర్థము కాదు. ఈ కార్యముల ఫలం వేరుగా ఉంది, మోక్షం రావడానికి చేయవలసిన కార్యం వేరుగా ఉంది. అంటే ఇదే ఇలా తెలుసుకోవడమే శుద్ధ జ్ఞానం. ఆ తర్వాత మోక్ష ప్రయత్నం చేస్తున్న ఆత్మలకి జీవితంలో సమస్యలు ఉండవు అనడం మూర్ఖత్వం. శరీరం ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. శరీరం ఉన్నంత కాలము అయితే బాహ్య అంటే వ్యాధులన్నా ఉంటది, బంధువర్గ సమస్యలన్నా ఉంటది, ఆది దైవిక ఆది భౌతిక సమస్యలైనా ఉంటది. అందుకనే నేనైతే శుద్ధ వేద మార్గంలో ఉన్నా, మంచి పనులే చేస్తున్నా, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి అనే ఈ కష్టం ఎందుకు వస్తుంది అనే పదాన్ని వదిలిపెట్టండి. మనకి కష్టాలు రావడం లేదు, కష్టాలు తొలగిపోతున్నాయి. అర్థమైందా? ఏమవుతున్నాయి? ఆ ఫలమంతా మన నుండి వేరవుతుంది. ఇప్పుడు మీ పనమ్మాయి ఉంది, మీ పనమ్మాయిని మీరు ఈ అన్నం తీసుకుపోవే, ఈ కూర తీసుకుపో అని చెప్పారు. ఆ పనమ్మాయి ఏ డబ్బాలో పెట్టుకుందో, ఏ కవర్ లో పెట్టుకుందో మీరు అక్కడ నిలబడి చూడకపోవచ్చు. మరి పనమ్మాయి వెళ్ళేటప్పుడు కవర్ తీసుకెళ్ళిందా లేదా అనేది మీకు అవగాహన ఉండాలి కదా. పనమ్మాయి వెళ్ళేటప్పుడు కవర్ పోతుంది కదా, మనం చూస్తాం కదా, కవర్ అయితే చూస్తాం కదా, అబ్బా తీసుకెళ్ళినట్టుంది అనుకుంటాం. మరి మనం కూడా మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే ఈ పాచన్నం పంపించేయాలి కదా దూరంగా. దీన్ని ఇట్లనే పెట్టుకొని పోదామా మోక్షానికి? అర్థమైందా? భగవంతుణ్ణి మనం కష్టాలు రావద్దని నిజాయితీగా లేము, కష్టాలని దూరం చేస్తాడని మనం భగవంతుణ్ణి ఆరాధించదు. ప్రపంచంలో అందరికంటే ధనికులుగా పుట్టాలని భగవంతుణ్ణి ఆరాధించద్దు. అంతే, అతను ఉన్నాడు కాబట్టి నేనున్నా, అందుకే ఆరాధించాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి పరమాత్మనికి మధ్యలో ఇంకా సమస్యలే ఉండవు, క్వశ్చనే ఉండదు. ఏంటి, నేను యజ్ఞం చేస్తే కష్టాలు రావు, లేదా మీరు చెప్పారు కదా, వేదములో చెప్పబడి ఉంది, ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో
ఇప్పుడు మనం అగ్నిహోత్రం చెయ్యలేదనుకోండి, ఏమవుతుంది? మన శరీరము నుండి, అలా మన కుటుంబంలో 10 మంది ఉన్నారు, 10 మంది శరీరాల నుండి ఏమవుతుంది? దుర్గంధమే విడుదలవుతుంది. చివరికి మన శరీరమే కాకుండా మనం వదిలిపెట్టిన పక్షి జాతి కాకుండా మనం పెంచుకుంటాం, ఆ పెంచుకున్న పశువుల వల్ల కూడా దుర్గంధం ఉంది. మీరున్నటువంటి నివసిస్తున్న ప్రాంతంలో అల్ప జీవరాశుల వల్ల అశుద్ధి ఉంది, మీ వల్ల అశుద్ధి ఉంది. మరి ఇప్పుడు దాన్ని ఎవరు శుద్ధి చేయాలి? మీరు అందుకు అగ్నిహోత్రం. చెత్త పడింది అంటే ఊడ్చేస్తారు. చెత్త పడిందంటే ఏం చేస్తాము? ఊడ్చేస్తాం. ఇంట్లో కొంచెం వర్షం పడింది, అంత స్మెల్ బాగాలేదు అంటే దీపం పెట్టుకుంటాం, లేదా ఏం కొట్టుకుంటారు కదా మీరు, రూమ్ ఫ్రెషర్ కొట్టుకుంటారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఏదైతే ఈ రోజు వచ్చిన రూమ్ ని డర్టీ స్మెల్ కాకుండా మంచి స్మెల్ లో పెట్టుకునేది ఈనాడు మనం ఏదైతే కనుక్కున్నామో, ఆ కనుక్కొని వాటిని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ దుర్గంధము మన ముక్కుకి తగలడం లేదు, కానీ తొలగిపోతలేదు, అక్కడ ఉంది అది. కానీ ఋషులు ఏం చేశారు? ఆ స్థలము నుండి దుర్గంధాన్ని కూడా తొలగించే ఉపాయం వెతికారు. ఈనాటి సైన్స్ రూమ్ ని దుర్గంధము లేకుండా చూసుకునే కెమికల్స్ ని ఇచ్చింది, వాటి వల్ల మనకి మంచిగా అనిపిస్తుంది. కొంతమంది లోటస్ అంటారు, కొంతమంది ఎన్నో రకాలుగా ఉన్నాయి, మల్లెలు ఉంది, రకరకాలు ఉన్నాయి ఆ స్మెల్ లో కూడా. మనం ఒకరింటికి వెళ్ళామనుకో, మొత్తం మనకి బంతి పూల వాసన వస్తుంది, ఆ లిక్విడ్ ఉంటది. ఇంకొంతమందికి వెళ్తే తామర పువ్వు వాసన చూసినట్టుగా ఉంటది. ఇంకొక లిక్విడ్ ఉంది, లిల్లీ పూల లిక్విడ్ ఉంటది, అంటే ఆ లిల్లీ పూలు పీల్చుకున్నట్టుగా ఉంటది. ఇలా రకరకాల పుష్పాల యొక్క ఆ రసాన్ని అందులో కలిపి మనకి ఇస్తున్నారు. వాటి వల్ల ఏమవుతుంది? వచ్చిన వాళ్ళకి మనకి చాలా ఆహ్లాదం ఉంటుంది. కానీ మన ఋషులు చెప్పిన పద్ధతిలో ఏమవుతుంది? అసలు మన ఇంటిలో ఏదైతే దుర్గంధం విడుదలైందో దాన్ని కూడా శుద్ధి చేస్తున్నారు. దాన్ని శుద్ధి చేస్తూ సుగంధాన్ని కూడా విడుదల చేసే ప్రక్రియనే అగ్నిహోత్రం. ఏంటి? దుర్గంధము పోయి దుర్గంధాన్ని కూడా శుద్ధి చేస్తూ సుగంధాన్ని విడుదల చేసే ప్రక్రియనే అగ్నిహోత్రం. ఇప్పుడు ఏ మానవుడైతే ప్రతినిత్యం అగ్నిహోత్రం చేస్తున్నాడో అతనేంటి? పంచభూతాల నుండి తీసుకున్నటువంటి అప్పు ఏం చేస్తున్నట్టు? తెచ్చుకున్నాడు అంటే ధనికుడే కదా ఇప్పుడు. ఇంకా తను అప్పు కుప్ప పెరగట్లే కదా, మురికి అంటే పంచభూతాలని ఉపయోగించుకొని వాటి గురించి ఏనాడు చింతన చెయ్యకపోతే, ఇప్పుడు మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ ప్రకారంగా మీరు అసలు కట్టట్లేదు, ఏమైపోతుంది జ్యోతి? సంవత్సరం వరకు ఈఎంఐ కట్టకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఒకసారి పెద్ద నోటీసే వస్తుంది. నిజంగా చెప్పండి, మీరు బ్యాంక్ ఈఎంఐని 30వ రోజు కడుతున్నారా, ఎవ్రీడే కడుతున్నట్ట? ఎవ్రీడే కడతాం. కాకపోతే దాన్ని కుప్ప చేసి ఒక రోజు ఇస్తాం. అంటే ఈఎంఐని మనం బ్యాంక్ వెళ్ళి 10,000 డివైడ్ చేయకుండా ఒక డేట్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాం. మరి అలాగే అగ్నిహోత్రాన్ని కూడా డివైడ్ చేసుకోండి, ఏ రోజుకి ఆ రోజు చేయకపోతే కనీసం పక్షం వీక్లీ వన్స్ చేసుకోండి, ఈఎంఐ క్లియర్ చేయండి. లేదు అంటే అమావాస్య పున్నమికి చేసుకోండి, ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ అమావాస్య నాడు ఎంత నెయ్యి వేసినాము? 10 గ్రాముల నెయ్యి కాదు, క్వాంటిటీ పెంచుకోవాలి. పోనీ మనం అమావాస్య, పౌర్ణమి ఈ పండుగల నాడు ఈఎంఐని కొంచెమే కట్టినాం, పూర్తి లేదంటే కనీసం సంవత్సరానికి ఒకసారైనా మన ఇంటిలో
సహస్ర గాయత్రియో, సహస్ర మృత్యుంజయో, లేదా పెద్ద పెద్ద యాగాలు జరిగి ఆ ఇయర్ ఈఎంఐని మనం ఏం చేసుకోవాలి? క్లియర్ చేసుకోవాలి. ఎవ్రీడే చేసుకుంటే చాలా మంచిది. అసలు జన్మత చేసుకోలేడు, ఇంకా అసలు అగ్నిహోత్రమే చెయ్యలేడు. మీరు చేశారా, ఆయన చెయ్యలేదు. ఇప్పుడు ఎవరి ఈఎంఐ క్లియర్ అవుతుంది అక్కడ? చేసిన వాళ్ళకి క్లియర్ అవుతుంది, చెయ్యని వాళ్ళకి. మీరు ఈఎంఐ కట్టారా లేదా అనేది నిర్ణయించేది మీరా, భగవంతుడా? భగవంతుడు. మరి మీరెందుకు ఛాలెంజ్ చేస్తున్నారు? నేను యజ్ఞం చేస్తే నేను ధనికురాన్ని కాలేకపోయినా ఆయన చేయకపోయినా ధనికుడు అయినరని. ఆయనకు యశస్సు లభించింది, ఆయన ఇంతకు ముందుకు వెళ్ళిపోయిండు, నేను వెళ్ళలేకపోయినా ఎందుకు బాధపడుతున్నారు? ఆ ఈఎంఐ అక్కడ క్లియర్ అవుతుంది కదా. ఆలోచించండి. ఇది శుద్ధ జ్ఞానము. నాకేం లాభం లేదు, వాళ్ళు చేయకపోయినా మంచిగా ఉన్నారు, నేను చేసి ఇంకా నాకు నెయ్యి వేస్ట్ అవుతుంది, పొగ అవుతుంది, ఇల్లంతా మానేసిండ్రు అనుకోండి, మీకు తెలుసా మీకే ఇంకెక్కువ పనిష్మెంట్. అగ్నిహోత్రం యొక్క గొప్పతనము తెలిసి కూడా లౌకికమైన ఐశ్వర్యాలు ఇవ్వలేదని అగ్నిహోత్రం ఆపేస్తే మీ అమ్మాయి స్పీడ్ గా పెరుగుతుంది. అర్థమైందా? మనం ఈ భూమి మీద తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము. కొంత ఇన్కమ్ ట్యాక్స్ రాజుకు కడతాము, ఇంకా కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ మహారాజుకు కడతాము. ఎవరతను? పరమాత్ముడు. ఈ రాజుకు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ మనం తయారు చేసుకునే నోట్లు. పరమాత్ముడు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ పరమాత్ముడు తయారు చేసిన నోట్లు. అంతేనా కాదా? పరమాత్ముడు ఏం తయారు చేశాడు? చెట్లను తయారు చేశాడు. ఆ చెట్ల నుండి ఎండిపోయిన కర్రలు తెచ్చుకోండి, దాన్ని వెలిగించండి, ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ చేసుకోండి. ఆవు ఉంది, ఆవు నుండి పాలను త్రాగండి, పెరుగుని మజ్జిగని ఉపయోగించుకోండి, దాని పై పొరతోనే నెయ్యి చెయ్యండి, యజ్ఞంలో వేయండి. ఇది పరమాత్ముని రాజ్యంలో ఇది ట్యాక్స్ కట్టాలంటే. మామూలుగా మనం ఎన్నుకున్న రాజులో ట్యాక్స్ కట్టాలంటే మీరు తయారు చేసిన నోట్లతో. ఇప్పుడు మీరేం చేస్తారు? తమలపాకులకి మంచిగా పసుపు కుంకుమ పెట్టి ఆ తమలపాకు దండంతా ఎంత అందంగా కూర్చుతారో చూడ్డానికి భలే ఉంటది. వేసేసిండ్రు. ఈఎంఐ అయిపోయిందా? అవ్వలేదు. మీరు అనుకున్నారు నేను దేవుడికి దండ వేసినాను. నాలాంటి పురోహితులు కూడా చెప్పిండ్రు, అయిపోయిందమ్మా, ఎంత భక్తురాలివి నువ్వు, నిజమైన భక్తురాలివి, రుణం తీర్చుకుంటున్నావు నువ్వు దేవుడిది, ఎంత చక్కగా తమల పువ్వులు దండల్లావు. అబ్బా, నిన్న వనజక్క తమల పువ్వులు తల్లింది, నేను ఇవాళ ఏం చేస్తా, ఎట్లనన్నా చేసి 20 రూపాయల నోట్లు అన్ని కొత్తవే, నేను కూడా ఇవాళ మాల తయారు చేస్తా. ఇంకా థర్డ్ డే అర్ణక్క వచ్చింది రంగంలోకి. ఆమె ఏం చేసింది? ఆ పూసలు తెచ్చి, అవి ఎంత చిన్న చిన్న పూసలు, వాటి ద్వారా ఇంకొక పెద్ద డిజైన్ దండ చేసింది. కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ మనకు ఉపయోగించుకోమన్నాడు, అతనికి కావాల్సింది ఇంకోటి ఉంది, అది అగ్నిహోత్రమే. ఆహా, అందుకే అన్నాను, మనకి పరమాత్ముడిచ్చిన బుద్ధిని మనం 10% కూడా యూజ్ చేసుకోవాలి. ఇంకా 100% ఎప్పుడు యూజ్ చేసుకుంటారు చెప్పండి? ఆ వరంజక్కనేమో తమలపాకు దండేసింది, నాలాంటిదేమో 20 రూపాయల దండేసింది, అర్ణక్కపై పూసలు వేసింది, ఝాన్సీ వచ్చి ఇంకా ఏంటి ఆ జొన్న పిండిని కుడుములు చేసి వేస్తారు. ఇంతే మార్పు ఉంది. కానీ అంతర్గతంగా ఈఎంఐని, అంతర్గతంగా ఆత్మని ఎవరిస్తున్నారు? పరమాత్మునికి. నిజంగా చెప్పండి. అందుకనే పరమాత్ముడు సహోసి వీళ్ళు ఎంతనన్నా మొత్తుకొని గంట కొట్టని, ధూప దీప నైవేద్యాలు పెట్టని, ఇదే నన్ను అనుకొని ఎంతనన్నా భ్రమలో ఉండని, అది నేను కాదు అంటారు. అర్థమైందా? పరమాత్ముడు మనం మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే మన బుద్ధి చాలా శుద్ధమైన జ్ఞానమును తీసుకోవాల్సిందే. శుద్ధ జ్ఞానము లభించనంత వరకు ముక్తి లభించదు. శుద్ధ జ్ఞానం అంటే ఇప్పుడు అర్థమైందా? పరమాత్ముడు ఉన్నాడనేది జ్ఞానం. ఏ రూపంలో ఉన్నాడో అదే రూపంలో తెలుసుకోవడం శుద్ధమైన
జ్ఞానం. అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? శుద్ధ జ్ఞానము అంటే పదార్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడము, ఎలా తెలుసుకున్నామో అలాగే ఉపయోగించుకోవడం, అలాగే దాని ద్వారా సుఖపడడం, అదే ఇతరులకు ఇవ్వడమే శుద్ధ జ్ఞానం. ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? శుద్ధ జ్ఞానము అంటే నేను ఇంకా శుద్ధ ఆత్మ గురించి చెప్పనే లేదు, కేవలం శుద్ధం సత్వం మీదనే ఉన్నా. సత్వశుద్ధి, బుద్ధి శుద్ధము అంటే బుద్ధికి మనం ఒసుగుతున్న జ్ఞానము మూలములో ఎలా ఉందో, కారణములో ఎలా ఉందో దాన్నే మనం కార్యంలోకి ఉపయోగించుకోవాలి. కార్యంలోకి వచ్చే వరకు మళ్ళీ దాన్ని మనం మార్చకూడదు. మూల పదార్థాన్ని మూలముగానే తెలుసుకోవడమే శుద్ధ జ్ఞానం. సరేనా? ఇంతటితో ఆపేస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.